తుపాను ప్రభావిత జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లు ఉన్నతాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రోడ్ల పునరుద్ధరణ, ధాన్యం కొనుగోళ్ల పరిస్థితిని జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని కోరారు. వరంగల్ ఇతర ప్రాంతాలకు అవసరమైతే హైదరాబాద్ నుంచి హైడ్రా బృందాలను పంపించాలని సీఎం సూచించారు. వరంగల్, హుస్నాబాద్లో శుక్రవారం ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేసి వరద ప్రభావాన్ని పరిశీలించనున్నారు. మోంథా తుపాను ప్రభావం తీసుకోవలసిన సహాయక చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరి, పత్తి పంటకు నష్టం వాటిల్లిందని మంత్రులు, కలెక్టర్లు ముఖ్యమంత్రికి వివరించారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గంలో నష్టం ఎక్కువగా ఉందని తెలిపారు. వర్షం వల్ల చాలా చోట్ల ధాన్యం తడిసిపోయిందని, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోవడం, రైతులు నష్టపోవడం ఆందోళన కలిగించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కళ్లాలు, ఐకేపీ కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే దగ్గర్లోని గోదాములు, మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మిల్లులు, గోదాములు అందుబాటులో లేని చోట దగ్గర్లో ఉన్న ఫంక్షన్ హాళ్లలో నిల్వ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని, ప్రతి కొనుగోలు కేంద్రానికి ఒక ఇన్ఛార్జి అధికారిని నియమించాలని ఆదేశించారు. ఐకేపీ కేంద్రాల నుంచి రోజూ రిపోర్ట్ తెప్పించుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వరద తగ్గిన తర్వాత వ్యవసాయ, రెవెన్యూ విభాగం అధికారులు సంయుక్తంగా సర్వే చేసి నష్టం అంచనాలు తయారు చేయాలని సీఎం ఆదేశించారు. తుపాను, వర్షాల ప్రభావమున్న జిల్లాల్లో సహాయక చర్యలు, రహదారుల పునరుద్ధరణ, ధాన్యం కొనుగోళ్లపై జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. వర్షాలు, ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాలో తలెత్తిన సమస్యల్ని పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో డీసీఎం వ్యాన్ డ్రైవర్ వాగులో కొట్టుకుపోవటం దురదృష్టకరమని సీఎం అన్నారు. రోడ్లపైకి వరద నీళ్లు వచ్చే ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వరంగల్లో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలీసుల సేవలను వినియోగించుకోవాలని, అవసరమైతే హైదరాబాద్ నుంచి హైడ్రా బృందాలను, అవసరమైన సామగ్రిని పంపించాలని సీఎస్, డీజీపీలను ఆదేశించారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 9 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 2000 మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. వరంగల్లో 24 గంటలు పరిస్థితిని పర్యవేక్షించేందుకు వీలుగా కలెక్టరేట్లో టోల్ ఫ్రీ హెల్ప్ నంబర్ ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. శుక్రవారం వరంగల్, హుస్నాబాద్ వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేపట్టనున్నారు. భారీ వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలు, పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను సీఎం పరిశీలిస్తారు.